వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలతో పాకిస్తాన్ను కుదేలు చేస్తుంది. పర్యాటకుల ప్రాణాలు తీసిన ఈ దాడి వెనుక పాక్ మద్దతు ఉందని ఆరోపిస్తూ సింధు జలాల ఒప్పందం రద్దు, అటారీ వాఘా సరిహద్దు మూసివేత, వీసాల రద్దు, హైకమిషన్లో సిబ్బంది తగ్గింపు, ఇలా భారత్ సమగ్ర ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో కేక్ కటింగ్ వివాదం సంచలనం సృష్టించింది. దీనికి పాక్ ఎలా స్పందించింది? అది కూడా సరిహద్దులు మూసేసి సార్క్ వీసాలు రద్దు చేసి భారత్ నిర్ణయాలను అనుకరించిందా? పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాక్ వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటోంది. అటారీ వాఘా సరిహద్దును మూసివేసింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సరిహద్దు ద్వారా వచ్చిన వారు మే 1, 2025 లోపు తిరిగి వెళ్లాలి. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ కింద పాకిస్తానీయులకు ఇచ్చిన అన్ని వీసాలు రద్దు చేసి ఇప్పటికే ఉన్నవారు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వైజర్లను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి వారు వారంలోపు దేశం వీడాలని ఆదేశించింది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుంచి తన అడ్వైజర్లను కూడా ఉపసంహరించుకుంది. రెండు దేశాల హై కమిషన్లలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. ఈ మార్పు మే 1, 2025 నాటికి అమల్లోకి వస్తుంది. అన్ని రకాల వీసా సేవలను రద్దు చేసింది. ఇందులో మెడికల్ వీసాలు కూడా ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుతాయి. ఈ ఆంక్షల మధ్య ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో కేక్ కటింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి పాక్ హైకమిషన్ లోకి కేక్ తీసుకెళ్తుండగా మీడియా కెమెరాల్లో చిక్కాడు. ఈ కేక్ ఎందుకు, ఏం సెలబ్రేట్ చేస్తున్నారు అని పాత్రికేయులు ప్రశ్నించిన అతను సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశం శోకంలో ఉంటే హైకమిషన్ లో సంబరాలేంటి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో హైకమిషన్ బయట 500 మందికి పైగా నిరసనలు చేశారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆంక్షలకు, వివాదానికి పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ నిర్ణయాలను అనుకరిస్తూ పాక్ కూడా తన గగనతలాన్ని భారత్ విమానాలకు మూసివేసింది. భారత్ తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఇందులో ఇతర దేశాల ద్వారా జరిగే వాణిజ్యం కూడా ఉంది. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ కింద భారతీయులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అయితే కర్తార్పూర్ కారిడార్ ద్వారా వచ్చే సిక్కు యాత్రికులకు మినహాయింపు ఇచ్చింది. పాకిస్తాన్ ఈ చర్యలను వాటర్ వార్ఫేర్ గా వ్యాఖ్యానించింది. సింధు జలాల ఒప్పందం రద్దును యుద్ధ చర్యగా పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ ఏదైనా దాడి చేస్తే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. రెండు దేశాల్లోనూ నిరసనలు చెలరేగాయి. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ బయట ప్రజలు నిరసనలు తెలిపారు. అయితే అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత్ కు మద్దతివ్వగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలింది. ఈ ఆంక్షలతో, వివాదంతో భారత్ పాక్ ను ఆర్థికంగా, దౌత్యపరంగా ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది.